మూడవ రాశి మిథున రాశి. మిథున రాశి వారికి డిసెంబర్ నెలలో ఏ విధంగా ఉందో ఇప్పుడు గురువుగారి మాటల ద్వారా తెలుసుకుందాం. మూడవ రాశి మిథున రాశి ఫలితాలు ఇప్పుడు చెప్పుకుందాం. కన్యా మిథునయోర్ బుధ. కన్యా మిథునాలకి బుధుడు అధిపతి. ఈ బుధుడు చాలా విశేషమైన వాడు, మంచి జ్ఞానం గలవాడు, ఎంతో మంచి చేయగలవాడు. ఎట్లాంటి మంచి అంటే, కొంతమంది ఉన్నారు వ్యాపారస్తులు, బుధుడు అంటే వైశ్య జాతి అని పేరు. వైశ్య జాతిలో పుట్టినవాడే బుధుడు అంటారు. వైశ్య జాతి ఎట్లా ఉంటుందంటే, వాడు వ్యాపారం చేస్తూ ఉంటారు. కొంతమంది పరమమూర్ఖులు వస్తారు, ఎదుగుండాన్ని పట్టుకుని బూతులు తిడతాడు. వాడు తిడుతున్న వాడితో వీడు మంచిగానే మాట్లాడతాడు. నన్ను తిట్టాడనేటువంటి ఆలోచనే ఉండదు, తన పంతం చేసుకుంటాడు. అంత జ్ఞానం గలవాడు బుధుడు. ఆ మిథున రాశికి విష్ణుమూర్తి అధిపతి. విష్ణువుని పూజిస్తే చాలా మంచిది. అటువంటి మిథున రాశికి చెప్పాలి అంటే, రవి బుధులు శుక్రుడు బాగున్నారు. రవి బుధులు ఇద్దరు కూడా కలిసి ఉండేటట్లయితే బుధాదిత్య యోగం అంటారు. మరి చంద్రకుజులు, రవి బుధులు, మరి చంద్ర గురువులు ఇట్లాంటి మంచి యోగాలు ఉన్నాయి. గజకేసర యోగం, బుధాదిత్య యోగం, చంద్రమంగళ యోగం ఇట్లాంటి మంచి యోగాలు జాతకంలో వస్తూ ఉంటాయి. అటువంటి యోగాల్లో రవి బుధులు కలిస్తే మంచి యోగం, మంచి వ్యాపారం సాగుతుంది. బుధుడు వ్యాపార కారకుడు. నీ జాతకంలో ఉన్నదే నీకు కలిసి వచ్చే యోగం ఇప్పుడు వచ్చింది అని చెప్పాలి. కాబట్టి ఈ మిథున రాశికి చాలా మంచి సమయం. తర్వాత శుక్రుడు బాగున్నాడు. శుక్రుడు బాగుంటే ఇల్లు చూసి ఇల్లాలను చూడమన్నారు. ఇంటికి రాగానే చెత్తా చెదారం మధ్య ఇంటి ఉంటే మా మహాతల్లి అంటాడు. ఇల్లు శుభ్రంగా ఉంటే అయోగ్యురాలు భార్య. అట్లాగే ఈ వ్యాపారస్తులకు కూడా శుక్రుడు బాగుంటేనే బాగుంటుంది. శుక్రుడు బాగున్నాడు. ఈ రాశికి 3 గ్రహాలు తప్పితే మిగతా 5 గ్రహాలు పూర్తిగా బాగాలేవు. శని బాగాలేడు, తర్వాత రాహు బాగాలేడు, గురువు బాగాలేడు, కుజుడు బాగాలేడు, కేతువు బాగాలేడు. కాబట్టి వ్యాపారం బాగా సాగుతుంది. వ్యాపారం కూడా ఎట్లా ఉంటుందంటే, పగలు 12 గంటలు కూర్చుంటే 15 నిమిషాల్లో 2 రోజులు అమ్మే వ్యాపారం చేస్తాడు. దానికోసం ఆ నమ్మకం ఉన్నవాడు కాబట్టి ఆ పీట వదిలేవాడు. వ్యాపారస్తులది నమ్మకం. ఆ సీట్ వదిలి బయట పోడు. సాయంత్రం లోపల ఏ 10 నిమిషాల్లోనూ మనకు ఇస్తుంది అమ్మవారు అనే కాటాని ఆ క్యాష్ బాక్స్ నమ్మకం కూర్చుంటాడు. దాని మీద అంత శ్రద్ధ ఉంటుంది. అంతటినీ మించింది బుధాదిత్య యోగం, మంచి యోగం. ఇవి వచ్చిన డబ్బులు సద్వినియోగం అవుతాయి. వీటిని చెడగొట్టడానికి శని, రాహువు, గురువు, కుజుడు, కేతువు ఇంతమంది కూర్చున్నారు రెడీగా. వాళ్ళ నుంచి తప్పించుకుంటే ఈ బుధాదిత్య యోగం బాగుపడుతుంది. మంచి వ్యాపారం చేస్తారు, బాగా పైకి వస్తారు. కాబట్టి ఈ రాశి నుంచి మంచి ఫలితాన్ని పొందాలి అంటే ఇది మార్గశిర మాసం. మాసాల్లో కల్లా కూడా ఉత్తమమైంది మార్గశిర మాసం. మార్గశిర మాసం విష్ణుమూర్తికి ప్రీతయింది. మిథున రాశికి బుధుడు అధిపతి. మిథున రాశి బుధుడికి విష్ణుమూర్తి అధిదేవత. కాబట్టి ఈ రాశి వాళ్ళు విష్ణుమూర్తిని పూజించాలి. కలువ పూలతో విష్ణుమూర్తిని పూజించటం, ముందు మీ జాతకం చూపించుకోవటం. డేట్ ఆఫ్ బర్త్ లేదయ్యా, మా టైం సరిగా లేదయ్యా అని కాదు కావాల్సింది. ఒక్కోడంటాడు నానావస్థ పడుతూ ఉంటాడు. ఏందిరా అంటే, నా కర్మ, నా మొహాన బ్రహ్మ 3 బంతులు పెట్టి రాశాడ అంటారు. మొహం చూసి కూడా చెప్పేది ఉంది. ఆ మొహాన్ని బట్టి కూడా నా మొహం దరిద్రం తాండవిస్తోందిరా అంటాడు. ఒక్కోడు మొహం చూస్తే పెట్టబుద్ధి అవుతుందిట, ఒక్కోడు మొహం చూస్తే గట్టిగా గోరు దిగబడేట్టుగా మొట్టబుద్ధి అవుతుందిట. అది కారణం ఏంటంటే నీ జాతకంలో ఉన్న లక్షణం. కాబట్టి ఈ రాశివాళ్ళు గోచార రీత్యా దాదాపు చెరి సగం
బాగుంది, చెడు సగం బాగాలేదు. ఈ బాగుండాలి అంటే ముందు మీ జాతకం చూసుకోవాలి, విష్ణుమూర్తిని పూజించాలి. అన్నిటినీ మించింది ఏమిటయా అంటే చాలా పొరపాట్లు జరుగుతున్నాయి. ఎవరన్నా ఇంటూ రాగానే తినబోయే ముందు తింటూ ఉంటారు, కటికిన రాగానే ఈ పళ్ళ లోపల పెట్టి తలుపు తీస్తారు. టైంకి వచ్చిన వాడు శ్రీ మహావిష్ణువుతో సమానంట. వాడికి పెట్టి తినమని శాస్త్రం ఉంది. మరి ధర్మశాస్త్రం ఏంటంటే ఇటు పెట్టినా ఇటు పెట్టక ముక్తి లేదు, ఇంతే సమస్య అన్నారు. ఆ ఇటు ఏంటంటే ఇటు పెట్టిన పొడుగు బొట్టు, ఇటు పెట్టిన అడ్డబొట్టు, ఈ రెండు కాకుండా ఇటు పెడితే బాగుంటుంది అన్నాడు. కాబట్టి మానవ జన్మ ఎత్తిన వాడు ఒక్కడిగా పెట్టడం నేర్చుకోవాలి. మిగతా మరి జీవజాలాలు చాలా ఉన్నాయి, నోరు లేని జీవజాలాలు ఉన్నాయి, కాళ్ళు లేక ఎగిరే జీవజాలాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక జీవరాశితో ఒక జీవరాశి కలిసి జీవిస్తున్నాయి. మనం చూచా పిల్లలు చూసేది ఉందండి, చిన్నపిల్లలు చూసేది టీవీ, దాంట్లో గండు చీమ నీళ్ళలో పడ్డది, చచ్చిపోవటానికి సిద్ధంగా ఉంది. రామచిలక రావాకు తీసుకొచ్చే నీళ్ళలో వేసింది. ఆ రావాకు మీదకి గండు చీమ పట్టుకొని ఎక్కిందండి. ఇవి నిజంగా జరుగుతూ ఉంటాయి. ఆ తొడుగు పట్టుకొని ఆ రామచిలక ఆకుని తీసుకెళ్ళి పక్కన పెట్టింది. చచ్చిపోయే చీమ బతికింది. ఓ బోయేవాడు వచ్చాడు. రామచిలక చెట్టు కొమ్మ మీద ఉంది. అది బాణం పెట్టాడు, గురి పెట్టాడు. బాణం వదలబోతున్నాడు. చీమ ఏం చేసింది? గండు చీమ వాడి కాలు గట్టిగా కరిచింది. ఈ బాణం వదిలే టైంలో కటికిని కదిలింది. కింద కొమ్మ మీద రామచిలక ఉంది, ఈ బాణం పోయి పై కొమ్మకి తగిలింది. ఈ రామచిలక బతికింది. చూడండి, గండు చీమనేమో రామచిలక బతికించింది, రామచిలకని గండు చీమ బతికించింది. అది సహజీవనం అంటారు. ఆ సహజీవనం మనకు రావట్లే, నిర్జీవం వస్తుంది. ఒకరిని ఒకటి నాశనం చేసుకుంటే జీవితం వస్తుంది. ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే జీవజాలాన్ని మనం చూడాలి. నూరులే ఒక్క కుక్కకి 3 రోజులు అన్నం పెడితే 10 రోజులు దాకపోదు. మనం జీవితం మొత్తం పోషిస్తే వాడే మనని నాశనం చేస్తున్నాడు. కాబట్టి జాతకాలు చూడటమే కాదు, మనం సన్నిహిత సంబంధాలు చాలా అవసరం. అందరికీ మేలు చేసే మనస్తత్వం ఒకటి. మనకు వాడు మేలు చేయకపోయినా మనం మాత్రం అపకారం చేయటం మార్చుకోవాలి. అపకారం చేయకూడదు. ఈ అపకారాల్లో దురాగతమైన అపకారాలు జరుగుతున్నాయి. 2 స్నేహితులు ఉంటారు, ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు. ఈ స్నేహితం ఎంతవరకు వస్తుందంటే ఆడమనిషి అయితే మగను నిలబెట్టి వాడితో పోతుంది, మగవాడైతే పెళ్ళను నిలబెట్టి వాడితో పోతున్నాడు. మధ్యలో పిల్లలు నాశనం అయిపోతున్నారు. మంచి ఎంతవరకు ఉండాలో అంతవరకు లిమిట్ కావాలంటున్నాను నేను. లిమిట్ తప్పినవి ఎన్నో చూస్తున్నారు, కోట్లల్లో ఎన్నో జరుగుతున్నాయి. పసిపిల్లలు పాలు తాగే పిల్లలను వదిలిపెట్టి విడిపోతున్నారు. ఇది ధర్మమా? ఈ ధర్మాలు అధర్మాలన్నీ చేసి జాతకం చూపించుకుంటే ఏమన్నా ప్రయోజనం ఉందా? పరిహారాలు చేస్తే ఉపయోగం ఉందా? పాలు తాగే పిల్లలను వదిలిపెట్టిపోతుండే, పిల్లని కని పెంటబో దిబ్బలో బారేసిపోతుండే. ఆలోచించండి బాగా. మంచి అనేది ముందు మనం నేర్చుకున్నాం, తర్వాత మన జాతకం చూపించుకున్నాం, చెప్పిన దాన్ని అవలంబిద్దాం, తర్వాత దైవాన్ని నమ్ముదాం. ఇది మనకు అన్ని విధాలా బాగుంటుంది. ఈ రాశి వాళ్ళు కూడా ముందు డేట్ ఆఫ్ బర్త్లో కూడా జాతకం చూపించుకోవడం చాలా అవసరం. స్వస్తి. ధన్యవాదాలు గురుగారు.